ఈగల్ మీడియా ప్రేక్షకులకి నమస్కారం. గృహవాస్తు కార్యక్రమానికి స్వాగతం. నేను మీ తోట శివనాగేశ్వరరావు, గృహవాస్తు సిద్ధాంతి. ఈరోజు గృహవాస్తులో మీకు పరిసరాలు, వాటి ప్రభావం, వీటి గురించి మీకు నేను చెప్తాను. పరిసరాలంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, ఇంతకుముందు ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాం. ఏదైనా ఒక నిర్మాణం చేయదలుచుకున్నప్పుడు ఒక స్థలంలో ఆ ఎత్తు పల్లాలు, ప్రక్కన వారి స్థలం ఎలా ఉంది అవన్నీ మనం చూసుకోవాలి. తూర్పు రోడ్లు ఎలా ఉంది, ఉత్తరం రోడ్లు ఎలా ఉంది, ఉత్తరం ఫేసింగ్ అయితే, పడమర ఫేసింగ్ అయితే ఆ రోడ్డు ఎలా ఉంది, దక్షిణ ఫేసింగ్ అయితే ఆ రోడ్డు ఎలా ఉంది, దాన్ని మనం పరిగణలోకి తీసుకొని నిర్మాణానికి ఇది యోగ్యకరమైనదా కాదని తీసుకుంటాం. ఓకే, పరిసరాల ప్రభావం మన మీద బాగా చూపిస్తుంది, ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి మనకనే దక్షిణ వైపు స్థలం కానీ గృహం కానీ ఎత్తుగా ఉన్నప్పుడు దాని మంచి ఫలితాలు మన ఇంటి మీద చూపిస్తుంది. అదే పడమర వైపు వాళ్ళు స్థలం కానీ గృహం కానీ ఎత్తుగా ఉంటే మన మీద మంచి ఫలితాలు చూపిస్తుంది. అదే దక్షిణ వైపు పల్లంగా, మన ఇంటికన్నా పల్లంగా ఉంటే ఆ చెడు ఫలితం అనేది మన మీద చూపిస్తూ ఉంటుంది. అదే పడమర వైపు స్థలం కూడా మన ఇంటికన్నా పల్లం ఉంటే, స్థలం కానీ గృహం కానీ, ఆ చెడు ఫలితం కూడా మన మీద చూపిస్తూ ఉంటుంది. అదే నైరుతిలో కూడా, నైరుతి వైపు స్థలం కానీ గృహం కానీ పల్లంగా ఉంటే ఆ ప్రభావం, ఆ చెడు ఫలితాలు మన మీద చూపిస్తూ ఉంటాయి. అదే మనకు ఉత్తర వైపు స్థలం ఉందనుకోండి, స్థలం కానీ గృహం కానీ మనకన్నా పల్లం ఉండాలి. అదే ఎత్తు ఉందనుకోండి, దక్షిణం పల్లం ఉంటే ఏ ఫలితాలు చూపిస్తుందో చెడు ఫలితాలు, ఉత్తర వైపు వేరే వాళ్ళది ఎత్తుగా ఉంటే ఆ ఫలితాలే మన మీద చూపిస్తూ ఉంటాయి. ఇది గమనించుకోరు చాలామంది. వాళ్ళది మనకు సంబంధం ఏంటి, మనకేం సంబంధం అంటారు. కానీ అసలు ఆ విషయం అక్కడే ఉంది. శాస్త్రం అనేది ప్రహరీ ముందు నిర్మాణం చేయమనేది అందుకే. ఎప్పుడు కూడా ప్రహరీ మన బండికి చాసిస్ లాంటిది అనమాట. ఈ చాసిస్ పర్ఫెక్ట్గా ఉంటేనే దానికి అన్నీ అమరుతాయి. కాబట్టి ప్రహరీ నిర్మాణం చేయమనేది అందుకే. ఉత్తర ఈశాన్యం తూర్పు ఈశాన్యం పెరిగే విధంగా ప్రహరీ నిర్మాణం చేసుకొని, నైరుతిలో 90 degrees పెట్టి మనం ప్రహరీ నిర్మాణం చేసుకొని ఆ కొలతలు ఎంత వచ్చింది అనే దాన్ని బట్టి మనం నిర్మాణం చేసుకుంటాం. కాబట్టి ఆ ప్రక్క వైపు తప్పులుంటే అది మన మీద చూపించవు. పరిసరాలను బట్టి మనం వెళ్ళాలి. ఇదే గమనించుకోవాలన్నమాట. కొంతమంది ఉత్తర వైపు వేరే వాళ్ళు ఇల్లు ఉంది, డైరెక్ట్గా ఇల్లు ఉంది, వాళ్ళ ప్రహరీ గోడ ఉంది, మనకు ప్రహరీ గోడ అక్కడ లేదు, మనకు ఖర్చు ఎందుకు అనుకుంటారు. అసలు అది చాలా తప్పు. మన ప్రహరీ మనకు ఉండి తీరవలసిందే. దక్షిణ వైపులో కూడా అంతే. దక్షిణ వైపు కూడా మన ప్రహరీ మనకు ఉండి తీరవలసిందే. పశ్చిమ వైపు కూడా మన ప్రహరీ మనకు ఉండి తీరవలసిందే. కొంతమంది దక్షిణ పడమరాలకే ప్రాధాన్యత ఇస్తారు ప్రహరీ కట్టడానికి. చాలా తప్పు. 4 వైపులు కట్టాల్సిందే. 4 వైపులు నిర్మాణం చేసి తీరవలసిందే. ప్రహరీ ఎప్పుడైతే 4 వైపులు నిర్మాణం చేస్తామో అక్కడ వాస్తు అనేది స్టార్ట్ అవుతుంది, వాస్తు అనేది అమరుతుంది. కాబట్టి తూర్పు ఉత్తరాలు వద్దనుకుంటారు కొంతమంది. తూర్పు రోడ్డు ఉన్నా సరే ప్రహరీ ఎందుకు అనుకుని కొంతమంది కట్టలేరు. కానీ మీరు ఇంటికి ప్రాధాన్యత ఇవ్వద్దు, స్థలానికి ప్రహరీకి ప్రాధాన్యత ఇవ్వండి. దాంట్లో చిన్న ఇల్లు కట్టుకోండి. అదే మీ చేత ముందు భవిష్యత్తులో మంచి అభివృద్ధిలో తీసుకొచ్చి మీ చేత ఇల్లు కట్టిస్తుంది. అది మీరు మంచి ఎక్స్పర్టు, శాస్త్రజ్ఞుని తీసుకొచ్చి మీరు చేసుకోవాలి. మీరు ఎలా పడితే అలా కట్టుకోకూడదు. సగం తెలిసి నిర్మాణం చేసుకోకు, సగం జీవితాన్ని కోల్పోకని ఒక సూక్తి ఉంది. కాబట్టి మీకు ఏదో పుస్తకాల నాలెడ్జ్ వేరు, ప్రాక్టికల్ నాలెడ్జ్ వేరు. పుస్తకాలు కొన్ని బేసిక్స్ ఉంటాయి, వాటిని అర్థం చేసుకోవడంలో కూడా చాలా తేడా ఉంటుంది అన్నమాట కొంతమందికి. ఇట్లా నేను చాలా చూశాను. కాబట్టి ఆ విధంగా పరిసరాల ప్రభావం మన మీద పడకుండా ఉండాలి అంటే దిక్సూసికి సరిపెట్టకుండా ఉన్న స్థలాన్ని బట్టి, పక్క స్థలాన్ని బట్టి మనం ఏ విధంగా రావాలి అనే దానికి మనం నిర్ణయించుకొని ఎక్స్పర్ట్ శాస్త్రజ్ఞుడు అయితే చేయగలడు. అది మామూలు వాళ్ళ కాదు. 4 పుస్తకాలు చదివినంత మాత్రాన మీకు శాస్త్రం అవ్వదు. పరిశోధన చేయాలి, ఫలితాలు రాబట్టాలి, ఇది అన్నమాట. కాబట్టి అదే దక్షిణ దిక్కు అనుకోండి. దక్షిణ దిక్కు ఈ స్థలంకి ఇంతకుముందే మనం చెప్పుకున్నాము. ఏ దిక్కు స్థలం అయినా సరే ప్రహరీ అనేది ప్రాధాన్యత ఇవ్వాలి. స్థల నిర్ణయంలో చెప్తాము, ఇది నిర్మాణానికి యోగ్యకరమైంది, దీంట్లో నిర్మాణం చేసుకుంటే అభివృద్ధి చెందిద్దని స్థల నిర్ణయంలో చెప్తాం. అక్కడ ఏమాత్రం తప్పులు, దక్షిణ వైపు నూతులు గోతులు ఉంటాయి, పడమర వైపు నూతులు గోతులు ఉంటాయి, చెరువులు ఉంటాయి, మనం పూడ్చడానికి వీలుగానే ఉంటాయి. తూర్పు వైపు కొండలు ఉంటాయి, గుట్టలు ఉంటాయి. ఉత్తరం వైపు వేరే ఇల్లు గాంభీరంగా పెద్ద 5-6 ఫ్లోర్లు ఉంటుంది. దాంట్లో నిర్మాణం చేయొచ్చా? అది ఒక తూర్పు ఫేసింగ్ అయితే చేయగలం, ఉత్తరం వైపు నిర్మాణం ఉంటే. ఇవన్నీ ఫేసింగ్ని బట్టి కూడా ఆ టైంలో స్థల నిర్ణయంలో చెప్తాం, దీంట్లో నిర్మాణం చేసుకోవచ్చు, చేస్తే అభివృద్ధికి వస్తుందని. అట్లా అనుకున్నప్పుడు మాత్రమే మనం నిర్మాణాలు చేసుకోవాలి. అంతేగాని ఎలా పడితే అలా నిర్మాణాలు చేసుకొని మనము సగం తెలిసి నిర్మాణం చేసుకోవద్దు, సగం జీవితాన్ని కోల్పోవద్దు. మీరు తర్వాత ఏమనుకున్నా ఏ ఉపయోగం లేదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, పరిసరాల ప్రభావం మన మీద చాలా ప్రభావం ఉంది. నమస్కారం. Like and subscribe Eagle Media Works.